కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, మనం ప్రస్తుతం స్వామికి ఎంతో సేవ చేసి తన జీవితాన్ని, తన ఇంటిని కూడా స్వామి గుడిగా మార్చుకున్న మాకాని వెంకట్రావు గారి గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఆత్మీయులారా, శనివారం నాటి స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. మళ్ళీ సంవత్సరం వచ్చింది, వసంత ఋతువు ప్రారంభమైంది. వరుసగా ఉగాది, శ్రీరామనవమి గడిచిపోయాయి. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః అని శంకర భగవత్పాదులు చెప్పినట్టు కాలం గడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్వామి భక్తుల సత్సంగాన్ని అనేక కోణాలలో చేసుకుందామనే దృష్టితో చేసుకున్న సత్సంగం ఇది. ఇప్పుడు స్వామికి పరిచయం అయ్యి వారి ద్వారా మనకు లభ్యమైనటువంటి స్వామి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని, కృపను, సామర్థ్యాన్ని, తపోశక్తిని, ఇట్లా మనకు లభించిన అనేక విషయాలను చెప్పుకునే శుభ సందర్భం ఈ సత్సంగంలో, భక్తుల సత్సంగంలో ఉంది. అది ఎంత విశేషంగా తెలిసినా తెలియాల్సింది ఎంతో ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిరంతర సంచారి అయినటువంటి వెంకయ్య స్వామి వారు యావద్ విశ్వాన్ని తన రూపంగా, పరమాత్మ రూపంగా దర్శిస్తూ, అబ్బో ఆయన ఎంత పర్యటనలు చేశారు. వాటన్నిటిలోంచి మనకెన్నో శుభ సందేశాలు లభిస్తూ ఉంటాయి. అట్లా ముఖ్యంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, వెంకయ్య స్వామి వారు గొలగమూడిలో ఉన్నా, బయట ఎక్కడున్నా, చుట్టూ ఉండే సమాజానికి వర్తమానాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు, ఒక గురుబంధువు, ఒక స్వామి భక్తుడు అయిన మాకాని వెంకట్రావు అనే సోదరుడి గురించి మనం ఆయన ద్వారా లభించిన విశేషాలు చెప్పుకుంటున్నాం. ఒకసారి గొలగముడిలో ఆశ్రమంలో ఒక ఇనప్పెట్టుంటే తులసవ్వ బొరుగులు, శనగలు అవన్నీ సిద్ధం చేసి వెంకట్రావు గారితో, అయ్యా ఒక రవ్వ ఇనపెట్టి తుడిచి ప్రసాదం నైవేద్యం పెట్టయ్యా, బొట్టు పెట్టి అని అవ్వ చెప్పడం జరిగింది. వెంకట్రావు గారు వెళ్ళి దాన్నంతా శుభ్రంగా తొడద్దామని తలుపు తీసి లోపల ఒకసారి చేయి పెట్టిట తొడవడానికి పెట్టగానే చూపుడు వేలికి లోపల ఎక్కడో ఒక మూలన్న ఒక తేలు కుట్టి అబ్బా అంటూ అరుస్తూ ఆయన స్వామి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి ఇట్లా జరిగింది అని చెప్పడంతో స్వామి ఒక దారం తీసి ఆయన చేతికిచ్చి అంతే అంతే అన్నారు. ఆ తర్వాత పక్కనుండే గురవైని భుజం దగ్గర, రెట్టల దగ్గర నుంచి గట్టిగా 2 చేతులతో పట్టుకొని అంతే అంతే అన్నారంట. అందువల్ల వెంకట్రావు గారికి ఇంకా చూపుడు వేలు దగ్గర నుంచి విషం పైకి ఎక్కకుండా ఆ నొప్పి అలాగే తగ్గిపోయిందని కూడా మనకు తెలిసింది. ఒకసారి మాకాని వెంకట్రావు గారికి కాళ్ళు పిక్కలు పట్టేసి ఆ నొప్పి భరించలేక స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు. స్వామివారు దేవస్థానం పూజారింట్లో 3 పూటలు కానీ భోంచేస్తే నీకు తగ్గిపోద్దయ్యా అని స్వామి చెప్పడంతో రాజరాజేశ్వరి గుడిలో ఉన్న పూజారింటికి వెళ్ళి 3 పూటలు భోజనం చేసిన తర్వాత స్వామి దయ వల్ల నాకు తగ్గింది, ఆ తర్వాత బాగున్నాను అని దీని ద్వారా తెలియవచ్చింది. ఒకసారి స్వామి వారితో కలిసి మాకాని వెంకట్రావు గారు కొంతమంది స్వామి భక్తులు పెంచల కోనకి వెళ్ళారు. ఆ రోజు శుక్రవారం రాత్రి 8 గంటలైంది అక్కడికి చేరేటప్పటికి. స్వామివారు ఎక్కడికి వెళ్ళినా స్వామి గుండానికి వీళ్ళు కట్టెలు సమకూర్చి స్వామి ఆ రాత్రి అంతా గుండం వేసుకొని కూర్చుని కంచి వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి, ఆంజనేయ స్వామి అంటూ అందరు దేవుళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే శనివారం అంతా ఉన్నాము. ఆదివారము ఇంకా ఇంటికి పోవాలని బయలుదేరదామని స్వామి దగ్గర అనుమతి కోసం వెళ్తే స్వామి ధ్యానస్థమై సమాధి స్థితిలో ఉన్నారు. ఎంతసేపు ఎదురు చూసినా
స్వామికి చెప్పుకొని పోవడానికి మాకు అవకాశం కనిపించలేదు. చూసి చూసి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు కొంత అనారోగ్యం సంభవించి మళ్ళా స్వామి దయ వల్లనే తగ్గింది. ఆ విధంగా రావటం నాకు ఇష్టం లేదు, కానీ తప్పనిసరి అయి వచ్చాను. కానీ ఇంటికి వచ్చి కొంత అనారోగ్యానికి గురయ్యానని కూడా ఈయన మనతో పంచుకున్నారు. ఓసారి భగవాన్ శ్రీ వెంకటస్వామి వారిని వెంకట్రావు గారి ఇల్లు గురునిలయం నుండి గొలగమూడికి టాక్సీ 50 రూపాయలకు మాట్లాడుకుని తీసుకెళ్లారట. తీరా చేరాక వెంకట్రావు గారి దగ్గర 48 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మిగతా 2 రూపాయలు ఎట్లా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ సేవకుల దృష్టి స్వామి దగ్గరున్న తెల్లటి గుడ్డలో కట్టిన చిన్న మూటపై పడింది. స్వామిని చూస్తే బాహ్యస్పృహే లేదు. మెల్లగా మూట విప్పి చూస్తే కొన్ని రూపాయలున్నాయి. అందులోంచి 2 రూపాయలు తీసి టాక్సీకిచ్చి పంపేశారు. సుమారు 1 గంట తర్వాత స్వామి, వెంకట్రామయ్య ఇదెంతో లెక్కించు అని ఆ మూట ఇచ్చి లెక్కించమన్నాడు. అవి 27 రూపాయలున్నాయి. స్వామి, 27 రూపాయలున్నాయి, మళ్ళీ లెక్క పెట్టయ్యా అన్నారు స్వామి. మళ్ళీ లెక్కించి 27 స్వామి అన్నాడు. అలా 4-5 మార్లు లెక్కించాక తీసిన 2 రూపాయల సంగతి జ్ఞాపకం వచ్చి, స్వామి ఇందులో 2 రూపాయలు ఇందాక టాక్సీ డబ్బుల కోసం తీసినాను అని వివరం చెప్పారు. అయ్యా లెక్క సరిపోయిందయ్యా అని ఆ భక్తుణ్ణి దోష విముక్తుణ్ణి చేశారు స్వామి. ఒకసారి మాకాన్ వెంకట్రావు గారు మద్రాసుకి వెళ్ళడానికి బయలుదేరుతూ స్వామికి చెప్పుకొని వెళ్దామని, స్వామి ఇలా బయలుదేరుతున్నాను అని చెప్పగానే స్వామివారు ఎప్పుడూ బంగారంగా పోయిరా అయ్యా అని కానీ అట్లాగే పోయిరా అని కానీ చెప్పేవారు. ఆ రోజు తిరువళ్ళూరు వీర్రాఘవ స్వామి, కంచి వరదరాజ స్వామి నిన్ను రక్షిస్తారు పోయ్యా అన్నారట. ఈయన దాన్ని అంతగా పట్టించుకోలేదు, నమస్కారం పెట్టుకొని బయలుదేరేశారు. అక్కడికి వెళ్ళి తన పనులు చూసుకొని సిటీ బస్సులో తిరిగే సమయంలో ఆ బస్సు ఎక్కబోయి ఫుట్బోర్డ్ మీద కాలు పెట్టగానే బస్సు సడన్ గా కదిలేసింది. ఈయన ఒక కాలు కింద ఒక కాలు ఫుట్బోర్డ్ మీద పెట్టి ఈడ్చుకుంటూ అలా వెళ్ళిపోయాడు. అందరూ అరుస్తూ ఉన్నారు, కానీ ఆ శబ్దంలో ఆ డ్రైవర్కి వినిపించలేదు. ఇంతలో ఆ బస్సు టైరు బర్స్ట్ అయ్యి ఆ బస్సు ఆగిపోయి ఆ విధంగా ఈయన కాపాడబడ్డాడు. స్వామి దయ వల్లనే నేను బ్రతికాను, లేకపోతే నేను బ్రతకతానని ఆ రోజు ఎవరూ అనుకోలేదని కూడా ఆ విషయాన్ని మనకు తెలియజేశారు. నమస్కారము. మూరాపేట గురునిలయానికి వెంకటస్వామి వచ్చినప్పుడు మాకాన్ వెంకట్రావు గారి వాళ్ళ అమ్మ సరోజనమ్మ స్వామి సేవకుల్ని అందరినీ బాగా ఆదరించేది. వాళ్ళు ఒక్కోసారి 7 రోజులు 11 రోజులు అట్లా ఉండేవాళ్ళంట. అన్ని రోజులు ఆమె భక్తిగా ఆదరించేదని వెంకట్రావు గారు చెప్పారు. ఒకసారి 1976లో ఒకరోజు మధ్యాహ్నం వెంకట్రావు గారు మెడికల్ షాప్లో ఉన్నారు. స్వామి ముడిముడి బస్టాండ్లో ఉన్నారని ఒక అతను బిగ్గరగా ఎవరితో చెప్పడం వినిపించి వెంటనే బస్టాండ్కి చేరాడు. వెంకట్రావు గారు వెళ్లేసరికి బస్సు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బస్సు బయట సోంపల్లి రామానాయుడు నించుని ఉన్నాడు. బస్సులో ఉన్న స్వామికి నమస్కారం చేసుకుని జోబులో ఉన్న 20 రూపాయలు రామానాయుడికి ఇవ్వగానే అతను టికెట్లు తీసుకున్నాడు. బస్సు బయలుదేరింది. షాప్లో ఉన్న వెంకట్రావు గారికి స్వామి దర్శించుకునే భాగ్యం ఇలా కల్పించారని ఆయన వెంకట్రావు గారు చాలా భక్తిగా చెప్పారు. ఎవరి కాడ పైసా డబ్బులు లేవు, స్వామి ధనవాడ పోవాలంటే డబ్బులు కావాలా, ఎవరి కాడ డబ్బులు వెళ్ళిపోవాలంటే కావచ్చమ్మ మీరు ఎక్కడి నుంచి తగులుకున్నాడు, మాకు ఇంకే ఏం చేయాలి, వాళ్ళు డబ్బులు అడిగితే మేము సతాయిస్తాము, బస్సు ఇచ్చి ఎక్కమంటానేమో. బస్సు ఆగి ఉంది, ఈ మూలపేట ఒక ఆయన వెంకట్రావు అని ఉండాలి, ఆయన వచ్చాడు. వేరే చెప్తే ఆయన ఆర్థికంగా దెబ్బతింటుకుని ఏదో ఇబ్బందుల్లో వచ్చాడు. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఆయన ఇచ్చి అయ్యా స్వామి జొన్నవాడ పోవాలంటాడు అని చెప్పాడు. ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, 40 రూపాయలు ఇచ్చాడు. ఎలా ఉంటుందంటే తాను చేయదలుచుకున్న ఏ పనిని ఆయన గారు దేన్ని ఆపడు, పోతూ ఉంటాడు. స్వామి భోజనానికి ఏర్పాటు చేసుకోలేదంటే వస్తుంది పదయ. ఆ భక్తులు ఒక్కరోజు కూడా భోజనం లేకుండా ఉండలేదు. మనం ఊహించినట్టు కాదు, కానీ భగవంతుడి యొక్క కృపా విశేషంతో వాళ్ళు అలా కొనసాగారు. మనందరం ఏమనుకుంటుందంటే భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ నీతి న్యాయం అంతా తీసికట్టో అని పల్లెటూళ్ళలో అక్కడ పాడుతుంటారు.
అట్లా సూర్యుడు చుట్టూ కాదురా భూమి తిరిగేది, డబ్బు చుట్టూ అని మన లోపల చాలామందికి ఉండే భావం అదే. కానీ స్వామి మాత్రం అపారమైన పరమాత్ముడి కృపా విశేషం చుట్టూ అనే మాట పదే 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 తన దీని ద్వారా చెబుతారు. మనకేమయ్యా, మీరు పదండి, ఏది ఎప్పుడు ఎక్కడ కావాలో అది లభిస్తుంది అని చెప్పారు. సుదీర్ఘమైన ఆయన జీవయాత్రా చరిత్రలో అదే కొనసాగింది. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అందులో మీరో నేనో మనమో ఎవరో లేదో వెంకట్రావు గారు ఉన్నారనుకో, దాని వెనక అభివ్యక్తమైన భగవంతుడి కృపావిశేషాన్ని గుర్తుపట్టాలి. ఎలా? నిజంగా వెంకట్రావు గారు చెప్తుంటేనే మనం విన్నాం. అదేమిటంటే, మేము ఎప్పుడు కలిసినా స్వామి గురించిన ఏదైనా విశేషాలు చెప్పుకుంటాం, ఏదైనా చెప్పయ్యా అంటే అట్లా ఒక సందర్భంలో చెప్పారు. ఆయనకు మనీ మెడికల్స్ అని ఉండేది. ఆ మనీ మెడికల్స్ ట్రంక్ రోడ్లో ఒక పక్కన ఒక షాప్, అది ఆయన కొంచెం విశ్రాంతి తీసుకుందామని అక్కడే పడుకుని ఉన్నారట. మధ్యాహ్నం వేళ భోజనం తర్వాత ఎవరో దారిన పోతూ పెద్దగా వెంకయ్య స్వామి వచ్చాడో, ములుమూడు బస్ స్టాండ్ కాడ ఉండాడో అని మాట్లాడుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఈయనకు చెప్పలే, వాళ్ళలో వాళ్ళు చెప్పుకుపోతున్నారు. ఈయనకు తెలిసింది స్వామి అక్కడ ములుమూడు బస్ స్టాండ్లో ఉన్నాడు. అక్కడికి చాలా దగ్గర. వెంటనే సైకిల్ వేసుకొని బయలుదేరి అక్కడికి చేరాడోటికి అక్కడ స్వామి భక్తులు ఒకరిద్దరు కింద ఉన్నారు, మిగతా వాళ్ళు బస్సులో ఉన్నారు. బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. వెళ్ళి స్వామికి నమస్కారం పెట్టుకొని అప్పుడు అతనికి స్ఫురించింది. తన జోబులో ఉండే 20 రూపాయలు అక్కడ ఉండే ఒక భక్తుడి చేతిలో పెట్టాడు. చిత్రం ఏంటంటే, అంతా రెడీ అయ్యి వచ్చారు, ఇప్పుడు ఛార్జీకి డబ్బులు కావాలా. ఆ డబ్బు చేరడం, దాని ద్వారా వారు అక్కడికి చేరటం మనం ఒక రకంగా అనుకుంటాం. కానీ పరమాత్ముడు మాత్రం, వెంకయ్య స్వామి మాత్రం దాని గురించి ఏం ఆలోచించరు. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుందని. మీరు ఎవరైనా ఎప్పుడైనా స్వామి వంటి మహాత్ములను, సత్పురుషులను, వీళ్ళని అనన్యంగా నమ్ముకొని ఏ ఉత్తమమైనటువంటి పని చేసినా వారి కృపావిశేషం ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అలాగే లభిస్తుంది. అంటే అక్కడ ఉండవలసింది భక్తి, శ్రద్ధ, వినయం అట్లాంటివి. అంతేగాని ఇది ఎలా వస్తుందో అనేటటువంటి అపనమ్మకంతో కూడిన భావం కాకూడదు. నమ్మకం, విశ్వాసం ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. ఆ షిరిడీవాస్ చెప్పారు కదా, నా భక్తుల సత్సంకల్పాలు నేను ఎప్పటికీ నెరవేరుస్తాను. అట్లాగే ఒకటి కాదు, రెండు కాదు, స్వామివారి జీవితంలో లభించిన ప్రతి సంఘటన ఎంతో సుదీర్ఘంగా వివరించుకోవచ్చు. అద్భుతమైన వివరణార్హమైనటువంటి విశేష అంశాల సమాహారం స్వామి యొక్క దివ్య చరిత్రామృతం.